ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి కీర్తనను ధ్యానం చేసుకొని పోతున్నాం. ఈ కీర్తనలో 3 పవిత్రమైనటువంటి అభ్యర్థనలు ఉన్నాయి. 3 ప్రార్థనలు చేస్తే ఆ 3 ప్రార్థనలు కూడా అంగీకరించబడ్డాయి. మరి ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బ్రదర్ భక్త సింగ్ గారిని ఆయన గురించి ఎవరో చెప్పారంట. ఆయనకి 50వ పుట్టినరోజు సందర్భంగా వస్తే ఆ 50వ పుట్టినరోజున ఆయన ఏం చేశారంటే 50 కీర్తన చదువుకున్నాడంట. 60వ పుట్టినరోజు వస్తే 60 కీర్తన చదువుకున్నాడంట. అలాగే ఏ పుట్టినరోజుకి ఆ కీర్తన చదువుకుంటూ ఉండేటువంటి వాడంట. పిల్లలు గమనించాలి. హల్లెలూయా. మరణ పర్యంతరం కూడా అలాగే జరిగిందంట, చనిపోయేంత వరకు కూడా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, ఈరోజు మనం ఒక కీర్తన మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. ఈ కీర్తనలో 3 విషయాలు మన యొక్క హృదయాన్ని ఆకర్షిస్తాయి. దావీదు గారు 3 ప్రార్థనలు చేసినట్లుగా ఈ యొక్క కీర్తనలో రాయబడి ఉంది. ఈ 3 ముఖ్యమైనటువంటి ప్రార్థనలకి దేవుడు జవాబు అనుగ్రహించాడు. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు, ప్రార్థించకుండా ఆయన ఏమీ కూడా చేయడు అనేటువంటి విషయం ఇక్కడ మనందరికీ కూడా తెలుసు. ఇంకా చెప్పాలంటే మరి ప్రార్థన దావీదు ఊపిరి. ప్రార్థనలేమితో జీవితం గడిపేటువంటి నాయకుడు కాదు దావీదు గారు. ఆయన జీవితంలో ప్రార్థనా విజయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రార్థనను ప్రేమించేటువంటి దావీదు 3 ప్రార్థనలు చేసినట్లుగా ఈ యొక్క 61వ కీర్తన మనకి తెలియజేస్తూ ఉంది. ఇవి అతి పవిత్ర అభ్యర్థనలు. దయతో మనస్కరించి మీరంతా కూడా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. వింటున్నారా జాగ్రత్తగా? 61వ కీర్తన 1-2 వచనాలు మనం చదివినట్లయితే, దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతము నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. హల్లెలూయా. ఇది మొదటి ప్రార్థన. ఇది చేయట్లేదు చాలామంది. నా ప్రాణము తల్లడిల్లితే ప్రార్థన రాదంటారు చాలామంది. అయోమయం గందరగోళం ప్రార్థన రావట్లేదండి అంట. కానీ ఈయన నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతాల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. హల్లెలూయా. ఆలకించు అని దావీదు ఎందుకు ప్రార్థించాడు? ఇదేంటి ఆలకించమంటున్నాడేంటి? అవును, మరి కొన్ని పర్యాయాలు దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. అదేంటి? ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరుని యొద్దకు వత్తురని చెప్పి పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది కదా. అవును, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అందులో ఏ విధమైన సందేహం కానీ సంశయం కానీ లేదు. మనిషి అవిధేయుడిగా జీవించి పాపం చేస్తుంటే ఆయన ప్రార్థన ఆలకించడు. మన పిల్లలు కొన్ని విషయాలు అట్టుకొచ్చి మన దగ్గర చెప్తుంటుంటారు, మనం వినం. కొన్ని వింటాం. ఎందుకంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ని బట్టి, వాళ్ళ యొక్క అవగాహన బట్టి మనం కొన్ని వింటాం, కొన్ని వినం. ఇక్కడ గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, మనిషి అవిధేయుడిగా జీవించి పాపం చేస్తూ ఉంటే ఆయన వాళ్ళ ప్రార్థన ఆలకించడు. ఇక్కడ మనం 3 విషయాలు గమనించినట్లయితే జాగ్రత్తగా మీరు వినాలి, రాసుకుంటే చాలా మంచిది విషయాలన్నీ కూడా. ఒక 3 విషయాలు. నెంబర్ 1, బత్షెబాకు పుట్టిన బిడ్డ మరి తెలిసి మీకు అందరికీ. ఆ బత్షెబాకు పుట్టినటువంటి బిడ్డ విషయమే దావీదు గారు ఏం చేశారు? ఉపవాసం ఉంచాడు, 7 రోజులు ప్రార్థించాడు. కానీ ప్రార్థనకు, ఉపవాసానికి జవాబు రాలేదు. ఏలియా గారు చూసినట్లయితే రెండోది, నా ప్రాణం తీసుకొని చెప్పి ప్రార్థించాడు, కానీ జవాబు రాలేదు. 1 రాజులు 19:4లో. అలాగే మోసే గారు ద్వితీయోపదేశకాండం 3:20లో ప్రార్థన చేస్తే మోసే గారు ప్రార్థన దేవుడు ఏం లేదంటే ఏమని? ముళ్ళు తొలగించు అనేటువంటి పౌలు భక్తుడి ప్రార్థన కూడా దేవుడు ఏం లేదంటే త్రోసిపుచ్చేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా ఉంటాయి. జస్ట్ కొంచెం అర్థమవుతాక కొన్ని విషయాలు చెప్తాం జరిగింది. అందుకే దావీదు నా ప్రార్థన ఆలకించని చెప్పి ప్రాధేయపడుతున్నాడు. ప్రార్థనకు జవాబు రాకపోతే విశ్వాసి బెంబేలు పడిపోవడం చాలా సహజమైనటువంటి విషయం కదా. ప్రార్థనకు జవాబు రాకపోతే ఎంత కంగారు పడతారో. నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు. ఎస్, నిజమే, ఆలకించట్లేదు.
అంటే దేవుడు తప్పు అనుకుంటారు. ఇక్కడే పెద్ద పొరపాటు. నీ ప్రార్థన దేవుడు ఆలకించలేదంటే దేవుడు తప్పు కాదు, నీలో ఏదో ఉన్నది సరి చేసుకోవాల్సింది. గమనిస్తున్నారా? లేదంటే నువ్వు ఇంకేదో సహనంలో ఇంకా చేయవలసింది ఏదో ఉన్నది. నువ్వు ఇంకా సహనంలో సాధించవలసింది ఏదో ఉన్నది. సహనం పెంచుకోవాల్సింది ఏదో ఉన్నది. తొందరగా ముందుకు వెళ్దాం మనం. మరో విషయం ఏంటంటే, ఈ ప్రార్థన చేసినప్పుడు దావీదు బూది గంతాల్లో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? భూమి అంచు అని అర్థం అనమాట. ఈ కీర్తన రాసినప్పుడు దావీదు కనాను దేశంలో లేడని మనకి ఇది తెలియజేస్తోంది. అబ్షాలోము తిరుగుబాటు సమయంలో దావీదు అక్కడి నుంచి పారిపోయి ఈ కీర్తన రాశాడని చెప్పి కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. ఏదేమైనా కానీ ఇది దావీదు పాలిట హృదయాన్ని కురంగదీసినటువంటిది. దుఃఖంతో అతని మనసును ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి సమయం, కష్టాల కడలలో ఆ దావీదు గారు మునిగిపోతున్నట్లుగా దావీదుకు అనిపించింది. అందుకే ఈ యొక్క ఆక్రందన, అందుకే ఈ యొక్క అభ్యర్థన. అర్థమైంది కదండి? మొదటి 2 వచనాలు 62వ కీర్తన 2వ వచనం మనం చదివినట్లయితే, కొండపైకి నన్ను ఎక్కించుము. 2వ ప్రార్థన. ఎక్కడ ఎక్కించాలంటే కొండపైకి ఎక్కించాలంట. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కొండపైకి ఎక్కించమని దావీదు ప్రార్థిస్తున్నాడు. మనం ఎక్కలేని కొండలు ఎన్నో ఉన్నాయి, అలా దావీదు ప్రార్థిస్తున్నాడు. మనం ఎక్కలేని కొండలు కొన్ని ఉన్నాయి, అలాగని చెప్పి మనం సందేహపడనవసరం లేదు, సంశయపడనక్కర్లేదు, సంశయం వద్దు. వాటిని ఎక్కించే దేవుడు ఉన్నాడని చెప్పి మర్చిపోకూడదు. హల్లెలూయా. మనం హైదరాబాద్లో అయితే కొంచెం చూడవచ్చు. అలాగే విదేశాలు వెళ్ళారనుకోండి, ఒకవేళ వెళ్ళగలిగితే ఎప్పుడన్నా మీరు చూస్తే 70, 80, 100 అంతకంటే ఎక్కువ ఎత్తుగలిగినటువంటి బిల్డింగులు మనకు కనిపిస్తూ ఉంటుంటాయి. చాలా చూస్తుంటుంటాం. మెట్లు ఎక్కాలంటే అలసటతో గుండె బలహీనపై చచ్చిపోతారు, మృతి చెందుతారు. అటువంటి ఆస్కారం ఉన్నది. కానీ దాని సహాయంతో ఇప్పుడు గమనించాలి, ఒక లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ సహాయంతో నిమిషాల్లో పైకి అన్ని అంతస్తులు, అన్ని 100 అంతస్తులు కూడా వెళ్ళగలుగుతాం. రీసెంట్గా నేను మొన్న వెళ్ళాను. అసలు అది అలాగా సెకండ్స్లో తీసుకుపోతుంది అనమాట ఆ లిఫ్ట్. హైదరాబాద్లో చూశాను నేను. విషయం మర్చిపోవద్దు. దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఉంది, దాన్ని ఎక్కించమని చెప్పి సృష్టికర్త అయినటువంటి దేవుని అడుగుతూ ఉన్నాడు. మనుషులను ఆశ్రయించలేదు, దేవుని ఆశ్రయించాడు. దావీదు శక్తికి దేవుని శక్తి అవసరం, అందుకే ప్రార్థించాడు. మానవ మాతృడుగా మనం స్వేచ్ఛగా స్వతహాగా ఎక్కలేని కొన్ని కొండలున్నాయి. మొదటి పర్వతం మోరియా పర్వతం. ఈ మోరియా పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద పితరుడైనటువంటి అబ్రహాము గారు ఇస్సాకును బలిగా అర్పించడం మనం చూస్తాం. తీరా అర్పించబోయే సమయానికి వద్దని చెప్పి దేవుడు నివారించి ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలును దేవుడు ప్రసాదించాడు. ఎందుకో చెప్పవలసిన విషయం ఏంటంటే, కొండకు దహన బలిగా అర్పించేటువంటి ధైర్యం అబ్రహాముకు లేదు. వింటున్నారా? కొడుకును దహన బలిగా అర్పించేటువంటి ధైర్యం అబ్రహాము గారికి లేదు. ఆ ధైర్యం ఆయనకి దేవుడిచ్చాడు. అబ్రహాము ఎక్కలేనటువంటి కొండ మోరియా కొండ, కానీ దేవుడు ఎక్కించాడు. కుమారుని బలిగా ఇవ్వగలమా? ఇవ్వలేము. ఇచ్చేలాగున దేవుడు అబ్రహామును ధైర్యపరిచి కొండ మీదకి ఎక్కించాడు. ఆదికాండం 22వ అధ్యాయం చదువుకోండి. ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుంది? అబ్రహాము ఉదయమనే లేచాడు. 4వ వచనంలో ఏముంటుంది? 3 దినముల కుమారునితో కలిసి ప్రయాణించాడు. వింటున్నారా? అక్కడ సారాతో చెప్పినట్లేదు. 22వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే కట్టెలు చక్కగా పేర్చాడు. దహన బలిగా అర్పించడానికి అంగీకరించాడు. మోరియా పైకి మనం వెళ్ళలేం, దేవుడు తీసుకుని వెళ్ళాలి. అబ్రహాము ఎక్కలేనటువంటి ఎత్తైన కొండ మోరియా కొండ. ఇక్కడే సొలొమోను యెహోవాకు మందిరం నిర్మించాడు. నెక్స్ట్ 2వ కొండ ఏంటి తెలుసా? సీనాయి కొండ. నిర్గమకాండం 19:23 వచనం చూసినట్లయితే, ఇది బగబగ మండే కొండ, పొగల విరజిమ్మే అగ్నిపర్వతం, ప్రజలు దానిని ముట్టుకోవటానికి కూడా రాకూడదు.
ఆ కారణాన వారు దూరంగా నిలబడ్డారు. స్వతహాగా మోసే, అహరోను, యెహోషువ ఎక్కలేని కొండ ఇది. కానీ పరిశుద్ధుడైన దేవుడు మోసేని ఎక్కించాడు, 10 ఆజ్ఞలను ప్రసాదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ కొండ కర్మేలు కొండ లేదా కర్మేలు పర్వతం. ఏలియా 400 మంది బయలు ప్రవక్తలను సంహరించిన తర్వాత ఆ కర్మేలు పర్వతం, గమనించాలి ప్రియులారా, ఆ యొక్క కర్మేలు పర్వతం అందరికీ తెలిసి ఎక్కడ ఏలియా గారు 400 మందిని మరి అక్కడ బయలు ప్రవక్తలను సంహరించాడు. ఆ సంహరించినటువంటి పర్వతమే కర్మేలు పర్వతం. హల్లెలూయా. మానవ మాతృడిగా ఏలియా తన సొంత బలంతో శక్తితో ఎక్కలేనటువంటి కొండది. 400 మందిని. ఏలియా ఎవరండి? మనవంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. మరి ఏలియా మనమంటి మానవుడైనా కానీ ఏలియాకు శక్తినిచ్చి దేవుడి యొక్క కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. మొదటి రాజుల గ్రంథం 18 అధ్యాయం 19 వచ్చిన మీరు చదువుకోవచ్చు. చివరిగా 4వ కొండ మనం చూసినట్లయితే కల్వరి కొండ. ఇక్కడ కల్వరి, గొల్గోతా, కపాలా అనబడినటువంటి స్థలం, ఇవన్నీ కూడా ఒకే కొండను సూచిస్తూ ఉన్నాయి. కల్వరి అన్న, గొల్గోత అన్న, కపాలం అనబడిన స్థలం అన్న, ఇవన్నీ కూడా ఒకటే కొండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ కల్వరి గిరిలోని పాడతాం, మనం కల్వరి కొండలను పాడుతూ ఉంటుంటాం. కాబట్టి ఆ యొక్క కల్వరిలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. మనం ఎక్కలేనటువంటి కొండ కల్వరి కొండ అంటే సిలువ అన్నమాట. ఎక్కలేం మనం, ఆయన ఎక్కాడు నీ కోసం నా కోసం. ఎందుకంటే మానవులందరి పాప విమోచన కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కినటువంటి కొండ కల్వరి. యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఎవరు కూడా ప్రాణం పెట్టలేరు. మనం అధిరోహించలేనటువంటి పర్వతం అది గొల్గోతా పర్వతం అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కి అది రక్తం కార్చి ప్రాణం పెట్టి అంతటితో ఆగిపోలేదు. ఆయన తిరిగి 3వ నాడు లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కలేనని చెప్పినా కానీ తండ్రి ఎక్కించినటువంటి కల్వరి కొండది. దేవుని చిత్తం సిద్ధించినటువంటి పుణ్యభూమి గొల్గోతా. మనం కల్వరిని చూడటానికి ఆ కొండ మీదకి వెళ్ళగలం, కానీ ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు వలె వెళ్ళలేం. అది మనకు అసాధ్యం. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ పర్వతాన్ని అధిరోహించగలిగాడు. లూకా సువార్త 23:33. మన జీవితాల్లో సహితం మనం ఎక్కలేనటువంటి కొన్ని ఉన్నత స్థలాలు ఎన్నో ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు వాటిని ఎక్కించాడు. 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కాడు. నీ నిమిత్తం నా నిమిత్తం నీవు నేను ఎక్కలేనటువంటి కొండను. హల్లెలూయా. ఈ యొక్క మే 25వ తారీఖున 2024 సంవత్సరంలో మీటింగ్ పెట్టాలని ఆశపడినప్పుడు ఎక్కలేనంత కొండది. కానీ ఊహించని రీతిలో ఏ విధమైన పాంప్లెట్స్ లేదు, ఏ విధమైన అడ్వర్టైజ్మెంట్ లేకుండా అది మాకు పెద్ద కొండే. ఆ సమకూర్పు ఎలాగొస్తుందో అర్థం కాలేదు. మీటింగ్ పెట్టినప్పుడు అద్భుతంగా దేవుడు అనేక మందిని సపోర్టర్స్గా, సహాయం చేసేటువంటి వారుగా తోడుకుని రావటం. దగ్గర మే 25వ తారీఖున 450 మంది పైనే రావటం. అందరికీ సమృద్ధిగా భోజనాలు అన్నీ కూడా దేవుడు అక్కడ సమకూర్పునిచ్చాడు. దేవుడు ఎక్కించాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇది అద్భుతమైనటువంటి విషయం. నెక్స్ట్ 61వ కీర్తనలో దావీదు గారు చేసిన 3వ ప్రార్థన, నీ రెక్కల చాటును దాగుకొందును. కీర్తన 61:4. ఇది దావీదు 3వ యొక్క అభ్యర్థన. ఇది పవిత్రమైనటువంటి కోరిక. లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలు ఆయన ఆగడకు అంతకంటే శ్రేష్టమైనటువంటి, శ్రేయస్కరమైనటువంటి దేవుని రెక్కల నీడను కోరుకుంటున్నాడు. వింటున్నారు ప్రియులారా? ఎన్నో భోగభాగ్యాలు ఉన్నాయి, అవన్నీ అడగట్లేదు ఆయన. అంతకంటే శ్రేష్టమైనటువంటి, శ్రేయస్కరమైనటువంటి దేవుని రెక్కలు నేను కోరుకుంటున్నాడు. అందుకే ఇది పవిత్రమైనటువంటి అభ్యర్థన. ఈ యొక్క యుగంలో నీ గుడారంలో నివసించేదని అన్నాడు దావీదు రాజు. యెహోవా రెక్కలే దావీదుకు గుడారం. ఇహపరమైనటువంటి నివాసములు తుఫానులకు, సునామీలకు కూలిపోవచ్చు, కానీ దేవుని రెక్కల చాటున, దేవుని రెక్కల నీడలో శాశ్వతమైనటువంటి రక్షణ మనకుంటుంది. దావీదు రాసి 97వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, మహోన్నతిని చాటు నీడను విశ్రమించేవాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడంట. ఇంతకు దేవుని రెక్కల క్రింద ఏముంది?
దేవుని రెక్కల కింద ఏముందని చెప్పి దావీదు భక్తుడు దేవుని రెక్కల ఆశ్రయం కోరాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెహోవా రెక్కలను గురించి, యెహోవా రెక్కలను గురించి ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు ఉన్నాయి.